వాట్? CEO పోస్ట్ నుంచి టెర్మినేట్ చేశారా? అలాంటి అధికారం ఎవరికుంది? ఎందుకు టెర్మినేట్ చేశారంట? నీలవేణికి ఇంగ్లీష్లో మాట్లాడడం రాదని, ఇలాంటి అమ్మాయి CEO పోస్ట్లో ఉంటే కంపెనీకి అవమానకరమని, అర్హత లేకుండా నీలవేణిని CEO పోస్ట్లో ఉంచకూడదని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని నీలవేణిని టెర్మినేట్ చేశారు. ఏంటి? లాంగ్వేజ్లో పూర్ అని టెర్మినేట్ చేశారా? అవును తారక్. వాళ్ళు టెర్మినేట్ చేసినందుకు నీలవేణి ఎక్కువగా బాధపడడం లేదు. తను పెద్దగా చదువుకోలేదని, ఇంగ్లీష్లో మాట్లాడడం రాదని, సో ఇలాంటి అమ్మాయి CEOగా పనికిరాదని కాదంబరి మేడంతో పాటు అందరూ కలిసి నీలవేణిని అవమానించారు. పాపం ఆ అవమానం తట్టుకోలేకే ఇంతలా ఏడుస్తోంది. అసలు వాళ్ళు మనుషులేనా? అయినా ఇంగ్లీష్లో మాట్లాడలేనంత మాత్రాన అర్హత లేదని వాళ్ళెలా డిసైడ్ చేస్తారంట? నేను నీకు ముందే చెప్పాను కదా, మన చేతిలో వజ్రం ఉన్నా కొంతమంది దాన్ని రంగురాయిగానే పరిగణిస్తారు. అలాంటి వాళ్ళకి మనం ఎంత చెప్పినా వినపడదు. ఎంత నిరూపించాలని చూసినా ఆ వజ్రం విలువ వాళ్ళు తెలుసుకోలేరు. అలాంటి వాళ్ళకి మనం చెప్పాలని చూస్తే చెవులు వినిపించని వాడి పక్కన శంఖం ఊదినట్టే అవుతుంది. నువ్వు ఇంత చేసావు, ప్రయోజనం ఏంటి? ఆఖరికి అందరూ నీలవేణిని అవమానించి బయటికి గెంటేశారు. ఇక ఈ ప్రయత్నాలు ప్రయోగాలు అన్నీ వదిలేరా? అంత సులువుగా ఎలా వదిలేస్తాన్రా? అంటే ఇంకా పట్టుకుని వేలాడతావా? పట్టుకుని వేలాడడం కాదు, నీలవేణియే CEO పోస్ట్కి కరెక్ట్ అని నిరూపిస్తాను. నీలవేణి అడుగు జాడల్లోనే కంపెనీ ముందుకు వెళ్ళడానికి మార్గాలు వేస్తాను. నీలవేణి విలువేంటో వీళ్ళందరూ తెలుసుకునేలా చేస్తాను. రా నీలవేణి. దయచేసి నా మాట వినండి సార్. ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. లేదు నీలవేణి, నేను ఒక్కసారి నిర్ణయించుకున్నానంటే అది జరిగి తీరాలి. నీకు అవమానం జరిగిందంటే నాకు జరిగినట్టు. ఆ అవమానాన్ని నేనంత త్వరగా ఒప్పుకోను. అవమానించిన వాళ్ళకి బుద్ధి చెప్పి తీరుతాను. పద లోపలికి. రే తారక్, ఇక్కడున్న మహానుభావులందరికీ ఎన్ని చప్పట్లు కొట్టినా తక్కువే. ఎన్ని పొగడ్తలు పొగిడినా తక్కువే. ఎందుకంటే అందరూ కలిసి ఒక ఆడపిల్లని ఘోరంగా అవమానించారు కదా. మీరందరూ గొప్పగా చదువుకున్న వాళ్లే కదా, గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకున్న వాళ్లే కదా, బిజినెస్లో ఆరితేరిన వాళ్లే కదా. ఎదగడానికి కష్టపడి వచ్చిన వాళ్లే కదా. ఇంత జ్ఞానం, ఇన్ని తెలివితేటలు ఉండి కష్టపడి ఎదగాలనుకుంటున్న ఒక అమ్మాయిని అవమానించాలని మీకెలా అనిపించింది? ఇక్కడ ఎవ్వరూ ఎవ్వర్ని అవమానించలేదు. ఎవరి అర్హత ఏంటో వాళ్లకు తెలిసేలా చేశాం. ఎవరి స్థానం ఎక్కడో వాళ్లకు అర్థమయ్యేలాగా చేశాం. అర్హతలు, స్థానాలు ఇవన్నీ ఎదుటి వాళ్ళని అవమానించడం ద్వారా వస్తాయా? ఎదుటి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడంతోనే వస్తాయా? ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్పవాళ్ళు అవుతారా? Listen everybody. We should have education. We should have qualification. We should have communication. I agree.
But in front of all those things, we should have humanity. We should have respect. We should have a kind heart. Without humanity, respect, and a kind heart, we are nothing in this society. Please have some common sense to respect others. ఇప్పుడేంటి నీలవేణి ఇంగ్లీష్లో మాట్లాడలేదు కాబట్టి మీరు టెర్మినేట్ చేసేస్తారా? చూస్తూ ఉండండి, 3 నెలల్లో నీలవేణి మీ అందరికన్నా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది. మాట్లాడేలా నేను చేస్తాను. అయినా ఈ టెర్మినేషన్ చెల్లదు. ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్గా టెర్మినేషన్ ఏ చట్టంలోనూ ఏ దేశంలోనూ చెల్లదు. ఏది ఏమైనా సరే సీఈఓ పోస్టుకి నీలవేణి తగదని అందరూ నిర్ణయించారు. అలా నిర్ణయించడానికి ఏ ఒక్కరికి అర్హత లేదు. లాంగ్వేజ్ కాకుండా ఇంకేదైనా లోపం చూపించాలి, ఇంకేదైనా తప్పుంటే చెప్పాలి. అప్పుడు మాత్రమే టర్మినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాదు తారక్ గారు, సీఈఓ పొజిషన్లో ఉండాలంటే కంపెనీ గురించి తెలియాలి. కంపెనీ గ్రోత్ గురించి ఐడియా ఉండాలి. కంపెనీని డెవలప్ చేయడానికి సలహాలు ఇవ్వగలగాలి. అవేవీ లేకుండా నీలవేణి గారిని సీఈఓ పోస్టులో ఎలా ఉంచగలుగుతారు? కొత్తగా ఒక ప్రోడక్ట్ లాంచ్ అవుతుంది కదా, ఆ ప్రోడక్ట్ సేల్స్ డెవలప్మెంట్ కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాతో రండి. మీ అందరికన్నా గొప్ప ఐడియాతో నీలవేణి వస్తుంది.